తెలంగాణ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 1,01,75,000 చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విరాళం అందించింది. అసోసియేషన్ ప్రతినిధులు వి సురేందర్, ఎస్ఎన్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం 10 లక్షల రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎండి కేవి సుబ్బయ్య, డైరెక్టర్ సోమలింగం గౌడ్, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఇంటికి వెళ్లారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నేపథ్యంలో బంజారాహిల్స్లోని మధు యాష్కి గౌడ్ ఇంటికి వెళ్లి మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మహేష్ కుమార్ గౌడ్కు మధు యాష్కి స్వీట్లు తినిపించి షాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాల గురించి వారు చర్చించినట్టు సమాచారం. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వెన్నుపూస గాయంతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుడికి అండగా నిలిచారు. సొంత నిధులతో ఆటో అందించి తన ఉదారతను చాటుకున్నారు. గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో తన కుటుంబ సభ్యులను సైతం కోల్పోయాడు. తల్లితో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రమాదంలో వెన్నుపూసకు గాయం కావడంతో ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. స్వయం ఉపాధి కల్పించాలని ఇటీవల ఎమ్మెల్యే జిఎంఆర్ను కలిసి విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 3 లక్షల రూపాయల సొంత నిధులు వెచ్చించి ఆటో కొనుగోలు చేశారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా విష్ణువర్ధన్ రెడ్డికి ఆటో అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతు శ్రీలత శోభన్ రెడ్డి తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో బతుకమ్మ, దసరా నవరాత్రుల సందర్భంగా డివిజన్లో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, పందిరులు, నీటి సౌకర్యాలు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట్ల పోలీస్ సిబ్బంది, వాలంటీర్లను మోహరించనున్నట్లుగా తెలిపారు. జహీరాబాద్లోని న్యాల్కాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా అయిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఆ రాయి ఇవాళ జహీరాబాద్ రైతుల నెత్తిన పడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, రాష్ట్రానికి ముఖ్యమంత్రివా అని సెటైర్లు వేశారు. అందరికి రెండే ఉందా? పుదీనా వేసి తీసి అమ్ముతారు. ఏడాదికి ఎంత సంపాదిస్తావు అందాదా? ఏడాదికి 2 లక్షలు అయితే 3 లక్షలు అయితే ఒక్కటే పుదీనా ఇంకా తీడిచి పుదీనా మీద 2-3 లక్షలు సంపాదిస్తారా ఏడాదికి? 2-3 లక్షలు. పత్తి వేరే ఉంటుందా? కొద్దిగా పత్తి అలాగ ఉంటుంది. పుదీనా మీద 2-3 లక్షలు సంపాదిస్తారు ఏడాదికి. ఈ అమ్మ పేరేంది? శరణమ్మ. శరణమ్మ మీరేమేస్తారు? నీళ్ళు పెట్టినా, నిప్పులు పెట్టినా, అన్ని చేసినా, నా పిల్లలు అలంకారం చేసినా, ఇప్పుడు వాళ్ళకు నా అత్త మామ నాకు ఇచ్చింది సార్. నేను నా ముగ్గురు కొడుకులకు మరి అన్నప్పుడు మీరు వచ్చి నడమద్రం వచ్చి భూమి గుంజుకోవడం నా పిల్లలు ఎక్కడ పోవాలి, నేనేమైపోవాలి? ఎవరు ఇచ్చిన అధికారం మా భూమి తీసుకొని సార్ మేము ఇయ్యం, సావనికైనా చేస్తాం కానీ మా భూమి ఎవరికి ఇయ్యము, ఎవరికి అడుగు పెట్టని ఇయ్యం సార్ చెప్తున్నాను. మీ భూమిలో మీరు మంచిగా వ్యవసాయం చేసుకొని 3 పంటలు పండించి ఏడాదికి 2-3 లక్షలు సంపాదించుకొని బతుకుతున్నారు. అందువల్ల మేము ఇయ్యము, మా భూమి మాకే ఉండాలని మీరు అంటున్నారు. సావనికైనా చేస్తాం కానీ భూమి ఇయ్యం. ఈ భూమి కోసం చేస్తాం మేము కోసం. ఇప్పుడు లక్ష్మి రైతు బంధు పడ్డది ఈసారి? లక్ష్మి శరణమ్మ రైతు బంధు పడ్డదా? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పట్టుండేనా? అప్పుడు టైం పడ్డది సార్, టైం పడ్డది. ఎప్పుడు ఇస్తా అంటే అప్పుడు బరాబర్ రైతు బంధు పడ్డది, పీంచన పడ్డది. అతను 200 కాడికి వెళ్ళి 1000 రూపాయల కాడికి వెళ్ళి 2000 దాకా చేసిండు సార్. అతని మాట తప్పులు ఇతను ఎక్కడికి వెళ్ళి వచ్చాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు సార్ మా ఊరికి. ఇటువంటి మోసం రాలేకుండా సార్. ఇతను ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, మాకు ముంచనికే కూర్చున్నాడు సార్.
మరి మాకు ఎసరు పెట్టిండు, మా భూతల్లికి ఎసరు పెట్టిండు. రైతు బంధు కూడా టైం మీద పట్టలేదు. అసలు ఇంకా లేదు సార్, ఈ వానకాలం లేదు, ఎండాకాలం అసలు లేదు ఇంకా. సార్ రబీ కూడా లేదు సార్, ఇంకా కూడా లేదు, ఏం కూడా లేదు, రైతు బంధు లేదు, ఏం లేదు. చాలా మంది రుణమాఫీ వాళ్ళే సార్, 20-30% ఇటువంటి భూమినా సార్. మొత్తం ఇదంతా మా మొత్తం గట్టు దాకా సార్, ఇది ఇసుడు భూమినా సార్ మా ఊరి. ఇది మాకు అందరికి 2 ఎకరాలు ఉన్నాయి సార్. రాష్ట్రంలో కొందరు పోలీసులు కాంగ్రెస్ భక్తులుగా మారి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో తమ నేతలపై, హైదరాబాద్లో కేటీఆర్పై కాంగ్రెస్ నేతలు పోలీసుల సమక్షంలో దాడులు చేశారన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి పోస్టులు పెట్టినా వారిపై కేసులు పెట్టడం లేదని మండిపడ్డారు. విమర్శించడానికి పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారి నేతృత్వంలో బృందం బయలుదేరితే పోలీసుల సమక్షంలోనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి కాన్వాయ్ మీద, కారు మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా దాడి చేశారో ప్రపంచం చూసింది. అదే కాకుండా చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా మా కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు కానీ, వేధింపులు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల ప్రోత్సాహంతో చేస్తున్నటువంటి దాడులు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల దృష్టికి తీసుకొస్తే అక్రమంగా కేసులు పెడుతున్నటువంటి తీరు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి మాత్రం పోలీసులు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద బెదిరింపు చర్యలు ఉన్నాయి, వాళ్ళకు సంబంధించి ఏ చట్టం లేదు, ఏ రూల్ ఆఫ్ లా లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాత్రం అన్నీ వర్తిస్తాయి అన్నట్టుగా చాలా అతిగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి సంఘటనలు మనందరి కళ్ళ ముందర ఉన్నాయి. ఇవాళ ఇంకో సంఘటన ఈ మీడియా ద్వారా తెలంగాణ ప్రజల దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. గతంలో నేను చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, అంటే అంతకుముందు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉండే, సడన్గా ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వివేక్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా మీద పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కూడా ఆయన ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీలోనే వివేక్ గారు ఉన్నారు. అయితే ఆ రోజు ఒక సూట్ కేస్ కంపెనీ, విజిలెన్స్ సెక్యూరిటీస్ అనేటటువంటి సూట్ కేస్ కంపెనీకి ఎన్నికల సందర్భంలో ఇక్కడ వివేక్ వారికి సంబంధించినటువంటి విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ నుంచి 8 కోట్ల రూపాయలు ఆ సూట్ కేస్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. అట్లా కోట్లాది రూపాయలు అక్కడికి గోదావరి కని, మంచిర్యాల తదితర పరిసర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుల్ని విత్డ్రా చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. సో ఆ సందర్భంలో నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఎలక్షన్ కమిషన్కు అభివృద్ధి పనులను చేపట్టడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సనత్ నగర్లోని KLNY పార్క్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా వ్యర్థాలను తరలించే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. పార్కులోని ఓపెన్ జిమ్ పరికరాలు, చిల్డ్రన్స్ పార్కులో పరికరాల మరమ్మతులు చేపట్టాలని కోరారు. జిమ్ పరికరాల మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ పార్క్ అనేది బ్రహ్మాండమైనటువంటి పార్కు. ఈ పార్కుని చాలా పెద్ద ఎత్తున మనం డెవలప్ చేసినాం. మీకు ఓపెన్ జిమ్ కానివ్వండి, అదేవిధంగా యోగాకు సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ జరగదు హైదరాబాద్ సిటీలో. మనం యోగా షెల్టర్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినాం. అయితే చిన్న చిన్న మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదేవిధంగా పిల్లల ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఓపెన్ జిమ్ రిపేర్స్ కావచ్చు, బాత్రూమ్ టాయిలెట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీలైనంత తొందరగా అవన్నీ కంప్లీట్ చేపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పర్టికులర్గా మన కాన్సెన్స్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో పూర్తి స్థాయిలో చేసినాం. కానీ గడిచిన 8-9 మాసాల నుంచి జరుగుతున్నది మీకు అందరికీ తెలుసు. ప్రజల అవసరాలు, ప్రజల ఇబ్బందులను దూరం చేయడమే మన ఏకైక కర్తవ్యం. ఇప్పుడు చూడు, 9 మాసాల కింద అంటే లాస్ట్ ఇయర్
మనము ఇక్కడ హరిశ్చంద్ర ఈఎస్ఐ ఏదైతే శ్మశాన వాటిక ఉందో దానికి కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేసింది. అదేవిధంగా ఫతేనగర్ బ్రిడ్జ్ కానీ అది వైడన్ చేయడానికి, అదేవిధంగా సనత్ నగర్ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా నుంచి అండర్ పాస్ దాన్ని కూడా డబ్బులు ఇచ్చేసినాం. రైల్వే వాళ్ళకి కట్టిన డబ్బులు కూడా కట్టినాం. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి సుభాష్ నగర్, కైలాష్ నగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ దాని డబ్బులు కూడా శాంక్షన్ చేసి ఇచ్చినాం. కానీ ఈ 8 మాసాల నుంచి ఎక్కడ చేసిన గొంగలు అక్కడనే ఉంది, అది ముందుకు కదలలేదు. సరే, ఈ దసరా దీపావళి పండుగ తర్వాత ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి ఏ పనులు ఎప్పుడెప్పుడు జరిగినాయి, మరి ఏ విధంగా చేయబోతారో తప్పకుండా ఒత్తిడి పెంచుతాం. హైడ్రా పేరుతో 3 నెలల నుండి హైదరాబాద్ ప్రజలను భయపెడుతున్నారన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్స్తో కలిసి అఖిలపక్షం పెట్టాలని సీఎంను కోరామని, దీనిపై సీఎం సానుకూలంగా స్పందించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నో చెర్లు ఉండేవి, ఏ కాలంలో ప్రజలు కట్టుకున్నారు చెర్లలో, ఇప్పుడు ఎన్ని చెర్లు ఉన్నాయన్నటువంటిది కూడా తెలుపవలసిన అవసరం ఉంది. నేను ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం నేను పెడతా అని చెప్పి స్వాగతిస్తూ ఉన్నాం. నిజంగా ఈ పని 3 నెలలు చేసి ఉంటే మా దగ్గర కుక్కడపల్లి బుచ్చమ్మ చచ్చిపోయేది కాదు. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు నిన్న, నల్ల చెరువులో, సున్నం చెరువులో మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఒక పదం వాడారు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, నేను కూడా చెప్పాను, మీ ఆఫీసర్ని తప్పుతో పట్టిస్తున్నారు. నువ్వు పూర్తి క్లారిటీ తీసుకొని ఎక్కడ ఏ చెరువు, ఏది, ఎంత విస్తరణ ఉంది, ఎవరు ఉన్నారు అనేటువంటిది మాట్లాడి దాని మీద మాట్లాడితే బాగుంటుంది. అంటే ముఖ్యమంత్రి గారు నువ్వు చిన్న అల్లాటప్ప మనిషి కావు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నల్లచెర్లో ఉన్నటువంటిది 17లో కేటీ రామారావు గారు హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లన్నీ కూడా 40-50 ఏళ్ళ నుంచి చాలామంది ఇల్లు కట్టుకున్నారు. ఉన్నదాన్ని కాపాడాలంటే ఆలోచనతో అన్ని చెర్లకు, మా దగ్గర ఉన్నటువంటి ముళ్ళకత్త చెరువు, అదేవిధంగా కాముని చెరువు, కైతాపూర్ కుంట, మైసమ్మ చెరువు, సున్నం చెరువు, ఈ బేగంపేట సగం ఉంటుంది, మన శైలిగంపల్లి గుట్టల బేగంపేట సగం ఉంటుంది, నా కాన్షియస్ సగం ఉంటుంది, రంగనాథ చెరువు, నల్ల చెరువు, కాజాకుంట, సుమారుగా బోయిన చెరువు, ఓల్డ్ బోయినపల్లి, ఈ 9 చెర్లను కూడా ఫినిషింగ్ వేశాం. కేటీ రామారావు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్టీపీలు పెట్టి 325 కోట్ల రూపాయలు కుక్కట్పల్లి కాన్షియస్లో అన్ని చెర్లకు ఎస్టీపీలు పెట్టడం ఈరోజు కంప్లీట్ స్టేజ్కి వస్తున్నాయి. ఇప్పటికే మొన్న కేటీ రామారావు విజిట్ చేసినప్పుడు చూశారు. అది కూడా మూసీ నదికి సంబంధించిన చెర్లను శుద్ధి చేసి చెర్లల్లో గ్రౌండ్ వాటర్ పెంచాలని ఒక మంచి ఉద్దేశంతోనే కేటీ రామారావు గారు చేసినటువంటిది కూడా మీరు కూడా ఎంపీ ఉన్నారు, మీకు కూడా ఆ రోజు ఆహ్వానం పంపించాం. ఎస్టీపీలో పోయినప్పుడు మీరు రాలేరు. నేను ఒకటే ముఖ్యమంత్రిగా మళ్ళీ కొడుతూ ఉన్నాను, నల్లజర్లో 17లో అందులో మనం చుట్టుముట్టు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ నాయకులు హంగామా చేశారు. హాస్పిటల్లో వీడియోలు తీయొద్దని చెప్పిన సిబ్బంది మీదకి దాడికి దిగారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు సెక్యూరిటీ సిబ్బంది స్టాఫ్పై దాడి చేసి హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు. యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ యూట్యూబర్ను పరామర్శించడానికి కొందరు బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. వారు హాస్పిటల్లో సెల్ ఫోన్తో వీడియోస్ తీస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వీడియో తీయొద్దు అంటావా అని సెక్యూరిటీ సిబ్బంది, డాక్టర్స్, స్టాఫ్పై దాడికి దిగారు. విచక్షణ రహితంగా హాస్పిటల్ సిబ్బందిపై దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్గా మారాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గద్వాల పట్టణంలోని రాజవీధి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, కుమ్మరిగేరిలోని దుర్గామాత మండపం, పాత హౌసింగ్ బోర్డు కాలనీ, అయ్యప్ప స్వామి దేవాలయాల్లో శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. వాసవి కన్యకా పరమేశ్వరి, దుర్గామాత, అన్నపూర్ణ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో కలిసి సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జోగులాంబ అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఈరోజు
ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అమ్మవారి దగ్గర ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ సౌకర్యాలు కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ద్వారా గతంలో విడుదల చేసిన నిధుల పనులు కూడా పూర్తయినాయి. వాటిని అందుబాటులో కూడా త్వరలోపలే అవి అందుబాటులో కూడా వస్తాయి భక్తులకి. మరి ఈ పూర్తయిన పనుల యొక్క యూసీడీ కనుక ప్రభుత్వం పంపిస్తే మిగతా డబ్బులు కూడా మిగతా టోటల్ ప్రసాద్ స్కీమ్లో 72 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయినాయి. దాంట్లో ఇప్పుడు సగము పనులు పూర్తయినాయి. మిగతా సగం పనులకు కూడా యూసీ పోతే మిగతా పనులు కూడా మిగతా నిధులు కూడా మనకు శాంక్షన్ వస్తాయి. మిగతా ప్రపోజల్స్ ఏమన్నాయో వాటిని కూడా చేసుకునే అవకాశం కలుగుతుంది. సో అమ్మవారి యొక్క గుడి ప్రాంగణంలో కానీ ఈ యొక్క అలంపూరు టెంపుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తిపీఠం యొక్క శక్తిని ప్రాధాన్యతను భక్తుల యొక్క ఆసక్తిని ఆకాంక్షను వాళ్ళ యొక్క వసతుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రసాద్ నిధులకు తోడుగా ఇంకా కొన్ని నిధులు కేటాయించి ఇక్కడ భక్తులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈ జిల్లా ఉమ్మడి జిల్లా వాసే కాబట్టి ఈ యొక్క ఏకైక శక్తిపీఠం తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠం మరి అమ్మవారి యొక్క ఆలయానికి ప్రాధాన్యత ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు ఈ యొక్క తెలంగాణ. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు డీజే యజమానులతో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. డీజేల నుండి అధిక డెసిబుల్స్తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా గుండెపోటు ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని చెప్పారు. అలాగే చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశాలున్నట్లు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయని అన్నారు. అంతేకాక సామాన్య ప్రజలు ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై రాచకొండ కమిషనర్ పరిధిలో ఊరేగింపులు డీజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫైర్లు, అదేవిధంగా బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. కమిషనర్ సార్ ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కూడా డీజేలు పెట్టడానికి లేదు. డీజేలు పెట్టినట్టయితే చట్ట ప్రకారం మీ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డీజేల వల్ల చాలామంది వృద్ధులు కానీ పిల్లలకు కానీ అపాయం జరిగే ప్రమాదం ఉంది. దాని యొక్క సౌండ్ వల్ల మనిషి యొక్క ఓల్డేజ్ మనుషులకు కానీ ప్రాణానికి ప్రమాదం కూడా ఉన్నది. దానివల్ల ఒక ఉత్తర్వులు అయితే వచ్చినాయి. దాని ప్రకారం డీజే ఎవరు కూడా పెట్టుకోవడానికి వీలేదనేది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ జీహెచ్ఎంసీ శానిటైజేషన్ విభాగం అధికారులతో కలిసి సర్దార్ పటేల్ నగర్లో ఇంటింటికి తిరిగి దేవుళ్ల పాత చిత్రపటాలను సేకరించారు. మన దేవుళ్లను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు శ్రవణ్. వాటి చెరువుపై చెత్త పక్కన రోడ్లపైన గుడుల ముందు వదిలేయడం అగౌరవపరచడమే అన్నారు. అంతేకాకుండా అది శానిటైజేషన్ సమస్యలకు దారితీస్తుందన్నారు. వీటిని సేకరించి శాస్త్రోక్తంగా రీసైక్లింగ్ చేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఇంట్లోని చెత్తను స్వచ్ఛ ఆటోలలో మాత్రమే వేయడం ద్వారా నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు అని అన్నారు. సమాజ్వాదీ పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూబ్లీహిల్స్లో ఘనంగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ సమాజ్వాదీ పార్టీ నేత దండబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని దుర్గా భవానీ నగర్ బస్తీలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సమాజ్వాదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు దసరా పండుగ నేపథ్యంలో పేదల మధ్య వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో తాము పేద మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని, తెలంగాణలో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు. నమస్కారం, నేను నిత్య కళ్యాణ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ లీడర్ మరియు సోషల్ యాక్టివిస్ట్. ఈరోజు దుర్గా భవానీ నగర్లో మా సమాజ్వాదీ పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, అట్లానే దసరా మహోత్సవం సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు సమాజ్వాదీ పార్టీ తరఫున చేయదలుచుకున్నాము. అట్లాగే మా గౌరవ
అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో పార్టీని దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా మన హైదరాబాద్ మరియు తెలంగాణలో కూడా మరింత బలోపేతం చేసి ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి సమాజ్వాదీ పార్టీని ఈ యొక్క జెండాని మన హైదరాబాద్లో ఎగరేస్తాము. ఈరోజు దుర్గాభవానీ నగర్లో సమాజ్వాదీ పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు దేవి నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా పేద మహిళలకు ఇక్కడ మేము సుమారు 200 నుంచి 300 వరకు పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉచితంగా చేశాము. రాబోయే రోజుల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై సమాజ్వాదీ, జై అఖిలేష్ యాదవ్ జీ. టీజీపీఎస్సీ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు కనీసం 150 ప్రశ్నలు తయారు చేయలేకపోతున్నారని, ఇక కమిషన్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై కమిషన్ కార్యాలయం ఎదుట పోస్టర్లు అంటించారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలకు, గేట్లకు పోస్టర్లు వెలిశాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు టీజీపీఎస్సీ తీరుపై నిరుద్యోగులు, పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లాలో దారుణం జరిగింది. పునరావాస కేంద్రం నుండి పారిపోయిన 2 మైనర్లపై 5 యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. జనగామ ప్రాంతానికి చెందిన బాలిక, మల్కాజ్గిరికి చెందిన బాలిక ఇద్దరికి తల్లిదండ్రులున్నారు. అయితే వివిధ కారణాలతో వారిని హైదరాబాద్ సైబరాబాద్లోని పునరావాస కేంద్రంలో చేర్పించారు. ఈ క్రమంలో బాలికల మధ్య స్నేహం పెరిగింది. అదేవిధంగా పారిపోవాలని పథకం వేశారు. ఇద్దరూ కలిసి జనగామ వెళ్లారు. అయితే బాలికల్లో ఒకరు బస్టాండ్ సమీపాన పాన్ షాప్ నిర్వాహకుడు సాయిదీప్ దగ్గర ఫోన్ తీసుకుని తనకు పరిచయస్తుడైన నాగరాజుకు ఫోన్ చేసింది. అతడు వచ్చి ఆశ్రయం కల్పిస్తానంటూ తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. జీడిమెట్ల పిఎస్ పరిధి సుభాష్ నగర్లో ఫేక్ డాక్యుమెంట్లు ముఠా అరెస్ట్ చేశారు. తప్పుడు పత్రాలు, నకిలీ డెత్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్ సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న పద్మజారెడ్డితో పాటు 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సుభాష్ నగర్లో 200 గజాల ల్యాండ్కు సంబంధించి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు యత్నించిన బీఆర్ఎస్ నాయకురాలు పద్మజారెడ్డి ప్రధాన సూత్రధారి. జూబ్లీ హిల్స్లో 1000 గజాలు, వైజాగ్, హయత్ నగర్ సైట్లకు సైతం ఫేక్ డాక్యుమెంట్లు ముఠా సృష్టించారు. అయితే నిందితుల ముఠా నుండి స్కానర్స్, ఐరెటీనా మిషన్స్, ల్యాప్టాప్స్, అదేవిధంగా ఫేక్ డాక్యుమెంట్స్తో పాటు 4 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై 3 రాచకొండ, హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్లో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లుగా తెలిపారు పోలీసులు. సో ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుతుబుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్ 200 yards. ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి, ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు, దాని సరిగ్గా వచ్చి అట్లప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠా పద్మజారెడ్డి అలియాస్ కుతుబుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి, ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని SRO సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్. అతను ఆశ్చర్యపోయినాడు. 20 ఏళ్ల నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎలాగో వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పోలీసునికి వచ్చినాడు. దాంతో నేను ప్రోబ్ చేయగా నాకు తెలిసింది ఏంటంటే, ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠా. ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్. తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు. ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. ఇతనికి 34 ఏళ్ళు. ఇతను హయత్ నగర్లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఇతను ఈ
ఇలాంటి నేరాలు చేయాలనే పథకం బన్ని కొద్దిమంది ముఠా వ్యక్తుల్ని చేరజేసి క్రిమిసంహారక మందు తాగి జర్నలిస్ట్ మృతి చెందిన ఘటన వాంకిడి మండలం పరిధిలోని షిరిడి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్లూరి సురేష్ ప్రముఖ పత్రికలు జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సురేష్ని చికిత్స నిమిత్తం హుటాహుటిన బైక్పై ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల రెఫర్ చేశారు. ఈ క్రమంలోనే సురేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే అతడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.